రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతుల ఆత్మహత్యలు వెంటనే. రాష్ట్రంలో కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తయినప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేరు. మరి మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క రైతులకు 20,000 రూపాయలు భరోసా ఇస్తామని చెప్పి మరి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. మరి రాష్ట్రంలో రైతులు పండించినటువంటి అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. మరి ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి, పెట్టుబడి వ్యయం పెరిగింది. మరి రైతులు పండించినటువంటి పంటలు చేతికి వచ్చిన సమయంలో మధ్య దళారులు, బ్రోకర్లు విచ్చలవిడిగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ ఒక్క పంటకు ప్రభుత్వము మద్దతు ధర కల్పించలేదు. మరి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఈయన మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించినటువంటి పంటలకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పారిశ్రామిక ఉత్పత్తుల్లో బాగా లాభాలు ఆర్జించినటువంటి ఈ యొక్క కార్పొరేట్ శక్తులు వ్యవసాయ రంగంలో జొరబడి మరి ఈ యొక్క వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ పైన కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తెచ్చారు. తత్ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలు తెచ్చారు. మరి రైతులు 13 నెలల పాటు చారిత్రాత్మకంగా పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కి నెట్టారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఈ యొక్క రైతుల పట్ల ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు నివారించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. మరి ఆదివాసులు నివాసం ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఆ ఆదివాసులను అడవుల నుండి గెంటి వేయడానికి మరి కగార్ అన్నటువంటి పేరుతో అడవుల్లో ఉన్నటువంటి వేల కోట్ల అపారమైనటువంటి ఖనిజ సంపదను అక్కడి నుండి కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఆపరేషన్ కగార్ చేసి ఆదివాసులను అడవుల నుండి గెంటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నంద్యాల కలెక్టరేట్ ముందు మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో ఉండగా మరి గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను బురిడి కొట్టించి అనేక వాగ్దానాలు చేశాడు. ఆ సూపర్ 6 పథకాలు ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లు వేశారు. ఇప్పుడు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మా దగ్గర ఏం లేదు, ఖాళీ ఉంది, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు లేదు అంటున్నాడు. మరి ఇలాంటి వాగ్దానాలు ముందు ఆలోచించాలా. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడుగా చలామణి అవుతున్నాడు. ఇవాళ ఆ పథకాలన్నింటినీ అటకెక్కిస్తున్నాడు. తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు చేయాలా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఏఐఎంఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం.